జరిగినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు. అది దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000 సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే మొత్తం అంతా నీళ్ళుండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం. కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. మన ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో, లేహ్లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి. కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సిల్లీ, ఇమ్మెచ్యూర్, అన్సైంటిఫిక్ రిమార్క్. దాంట్లో ఏమీ సెన్స్ లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో నెవర్ ఇస్ ఎ క్లౌడ్ బర్స్ట్ ఆన్ దిస్ స్కేల్. ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో క్లౌడ్ బర్స్ట్ చిన్న ఏరియాలో కొద్ది వర్షానికి ఉంటుంది. నువ్వు అదేదో ఎక్కడనో ఏదో ఒక సిల్లీ ఉదాహరణ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పది. క్లౌడ్ బర్స్ట్తో ఏదో అంతర్జాతీయ కుట్రతో జరిగిందనే మాట అసలు దానికి ఏం సెన్స్ కూడా లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడటం అసలు చాలా విడ్డూరమైన విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.